పెద్దనా నమస్కారం అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు గెలుస్తాడా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? జగన్ కూడా గెలిచేస్తాడు. ఎందుకు మళ్ళీ జగన్? మంచితనానికి. మరి మంచితనం అంటే ఏమేం చేశారు ఆయన? ఆయన అన్నీ చేసుకొస్తాడు, మాకు కావాల్సినవి అన్నీ పథకాలు ఏమైనా ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఆడవాళ్ళకి 18,000, మగవాళ్ళకి 3,000. ఎర్రపూగా ఉంటుంది డబ్బు అంటేని, అందుకోసం ఆయనకి వేస్తున్నాం. మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇప్పుడు ఏమో జగన్ గారు చేశారు కదా, మరి ఆ చంద్రబాబు నాయుడు ఏమో ఇటువంటి పథకాలు రాలేదు. మరి ఇప్పుడు గెలిస్తే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇస్తాను అంటున్నాడు. 3 బండ్లు ఇస్తాడంట, 3 రోజులు సరిపడగానే. మరి నిజంగా ఇస్తాడంట? ఇస్తాడా మాట అంటారు. మరి ఆల్రెడీ ఇప్పుడు జగన్ గారు నవరత్నాలు ప్రకటించారు కదా, అన్నీ ఇచ్చారా? ఇచ్చేది. మరి మాట తప్పకుండా? మాట తప్పకూడదు. మరి మాట తప్పకుండా ఇచ్చాడు కదా. ఇచ్చినాడు. మరి ఎటుంటుందో, ఎలా ఉంటుంది అనుకున్నారు రాజకీయం? మరి హామీలు అంతా హామీల వర్షం కురుస్తుంది కదా. కురిసినా జగన్ కూడా వచ్చేస్తాడండి. జగన్దే అంటే అభివృద్ధి పరంగా అన్నీ చేశారా? అన్నీ చేశారు. మరి ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు చూశారు, చంద్రబాబు నాయుడు చూశారు, నాన్న కూడా చేసిన పనుల కంటే ఎక్కువ చేస్తున్నాడు. మరి జగన్ గారు మా 175 సీట్లు 175 వస్తాయంటున్నాడు. వస్తాయంట. చాలా మంచోడు జగన్ కూడా. ప్రతి దానిలోనూ అన్నీ కలిసి వస్తున్నాడు ప్రజలకి. మరి మళ్ళీ ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఆయన వస్తేనే జరుగుతాయి.